నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి మోటివేషనల్ స్టోరీని తెలుసుకుందాం. దాని ఉద్దేశం ఏంటంటే, ఆ స్టోరీలో మనం చెప్పుకునేది ముఖ్యంగా మనం ఏ విషయాన్నైనా ఎంత స్కిల్స్ చూపిస్తూ ఎంత శ్రమ పడితే దానికి తగినట్టుగా అంత చక్కగా వ్యక్తులు రాణించడానికి ఏం చేస్తే వాళ్ళు ఆ మార్గంలో ముందుకు పెడతారు అంటే, ఏదన్నా ఒక పని మనం చేసేటప్పుడు మనసా వాచా కర్మేణ దాని మీద దృష్టి సారించి చేసినప్పుడు ఎలాంటి ఫలితాలని మనం పొందగలుగుతాం అన్నది ఇందులో మనం తెలుసుకోవాలి. ముందు ఒక కథ రూపంలో, ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక మహారాజు దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి చాలా చక్కగా ఎన్నో రకాలైన కన్స్ట్రక్షన్స్ అనమాట. అంటే ఎలాగంటే ఫర్నిచర్లు తయారు చేయడం, లేకపోతే మంచి మంచి కోటలు బిల్డింగులు కట్టడం, అన్నీ అనమాట. అతనికి రాని విద్య లేదంటే ఒక ఫర్నిచర్ తయారు చేసిన లేకపోతే దానికి సంబంధించిన విషయాల్లో కానీ అన్నీ అందంగా, ఒక కోటలో కానీ ఇల్లు కానీ అన్నీ చాలా చక్కగా అందంగా నిర్మిస్తూ ఉండేవాడు. అలా సంవత్సరాలు అంటే ఒక ఆస్థాన శిల్పిలాగా మనం అనుకోవచ్చు అనమాట అతన్ని. అంత చక్కగా అసలు అతనికి ఎవరు కూడా ఎదురు లేని వ్యక్తిలాగా అతను చాలా చక్కగా ఎదగడం జరిగింది. అలా కాలక్రమేణా అతను ఆ రాజ్యంలో ఎన్నో చక్కటివి తయారు చేయడం, అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేయడం, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అతను చేసిన విధానానికి చాలా మైమరిచిపోయి ఎంత బాగా చేశాడని మహారాజు దగ్గర నుంచి ఆ ఊళ్ళో ప్రజానీకం దాకా అతని యొక్క కన్స్ట్రక్షన్స్ అయినా, అతను చేసిన విధానాలైనా, ఫర్నిచర్స్ అయినా అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పి అందరూ కూడా చాలా పొగుడుతూ ఉండేవాళ్ళు. అంత చక్కగా అతనికి అంత మంచి నైపుణ్యం అనేది ఉందన్నమాట. అంత చాలా బాగా చేస్తూ అతను అందరికీ కూడా అప్పట్లో ఇలాంటి ఫర్నిచర్స్ ఇలా చేయడం అంతా కూడా చేసేవాడు అనమాట. కొంతకాలం గడిచిపోయిన తర్వాత అతనికి పెద్ద వయసు వచ్చేసింది. అంటే ఇంకా అతను ఆపేద్దాం అనుకున్నాడు ఆ వర్క్. తన దాంట్లోంచి బయటకు వచ్చేసి తన కుటుంబంతో కలిపి హ్యాపీగా గడపాలి, ఇంకా ఇప్పటిదాకా చేశాను కదా చాలే అని కొంత పెద్ద వయసు కూడా వచ్చేసింది కనుక మానేద్దాం అనుకొని ఒకరోజు మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మహాప్రభు, నేను ఇంకెప్పటిదాకా చాలా చేశాను కదా, ఇక నేను ఈ వృత్తిని ఆపేద్దాం అనుకుంటున్నాను, నా కుటుంబంతో కలిపి నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను, ఇది నా యొక్క ఉద్దేశం, మీరు సెలవిస్తే నేను మానేద్దాం అనుకుంటున్నానని చెప్తాడు. మహారాజు ఏమంటాడే, నువ్వు మా కోసం చాలా శ్రమపడ్డావు, ఇప్పుడు దాకా చాలా చక్కటి కళాఖండాలు తయారు చేసావు, ప్రతి చోట నువ్వు చేసినవే మా అందరికీ కూడా చాలా ఆనందం కలిగించాయి, మా కోటలోనైనా మా రాజ్యంలోనైనా ఎక్కడ చూసినా నీ యొక్క కన్స్ట్రక్షన్స్, నువ్వు చేసిన విధానాలు, నువ్వు చెక్కినవి, నువ్వు చేసిన విధానం, ఇళ్ళు కట్టినా ఒకరు ఏది కట్టినా నువ్వే, నీ అంతటి వాళ్ళు లేడు, నీ కోరికను నేను మన్నిస్తాను, కానీ నాకు ఓ చిన్న సాయం చేయి, ఎలాగో నువ్వు ఇంక వదిలేద్దాం అనుకుంటున్నావు కదా ఈ యొక్క వృత్తిని, వెళ్ళిపోయి మీ కుటుంబంతో గడుపుదాం అనుకుంటున్నావు కదా, తప్పకుండా నీ మాటకి నేను విలువిస్తాను, కానీ చివరిగా నాకు ఒక చక్కటిది, ఒక మంచి ఇల్లు లాంటిది, చక్క అందమైంది, అంటే దాంట్లో నీ యొక్క ప్రతిభ అంతా కనబడాలి. ఏ స్థాయిలో కనబడాలంటే అది మరెక్కడా ఉండకూడదు, అత్యంత అద్భుతంగా ఉండాలి, నీ ప్రతిభ మొత్తం అందులో కనబడాలి, అది ఒక మాస్టర్ పీస్లా ఉండాలి, నీ మొత్తం శక్తి అంతా అందులో నాకు కనబడాలి, అంత అద్భుతంగా నువ్వు చేయమని చెప్పి అడుగుతాడు ఆయన. దానికి ఎంత కావాలంటే అంత, ఏ రకమైన టేకు తెమ్మన్నా తెప్పిస్తాను, ఎలాంటి చెక్కలు తెప్పించినా ఏమైనా, ఇక నీ ఇష్టం, ఎలాంటివి వాడినా, ఎంత కాస్ట్లీగా వాడినా, ఇక నువ్వు వెనక ముందు ఆలోచించకుండా అంత అద్భుతంగా నువ్వు నాకు కట్టివ్వాలి, దాంతో చాలా మంచిది కట్టిమ్మని అడుగుతాడు. అడిగితే ఒప్పుకున్నా కూడా అతనికి మనసు పెట్టి మాత్రం మనసు రాదు చేయడానికి, ఎందుకంటే అతనికి చేసే ఉద్దేశం లేదు, ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాడు కదా, మళ్ళీ కొత్త బాధ్యత ఇచ్చారన్న బాధ ఒకటి, రెండోది ఇంకా మైండ్లో లేదు, వదిలేద్దాం ఇంకా వృత్తి అనుకోవడం వల్ల కావచ్చు, లేకపోతే చేసే ఉద్దేశం ఇంకా అతనికి లేదు, లేకపోయినా వాళ్ళు మరీ అడిగారు కదా ఆయన అన్నట్టుగా ఇంకా ఏదో బలవంతంగా చేయడం మొదలుపెట్టాడు. ఆ చేయడంలో కూడా ఏం చేశాడంటే, మంచి వాడమని ఆయన చెప్పి మెటీరియల్ వాడమని చెప్పినా కూడా ఏదో పిచ్చి వాడేసి ఎలా పడితే అలాగే మొత్తానికి అయిపోవాలి అన్నట్టుగా, అంత సీరియస్గా తన యొక్క నైపుణ్యాలన్నీ చూపించకుండా ఏదో నార్మల్గా చేసేసాక అమ్మాయి మొత్తానికి అయిపోయింది 6 నెలల తర్వాత అని చెప్పి తాళాలు తీసుకొని రాజుగారికి ఇచ్చేసి అమ్మాయి వెళ్ళిపోదాం అనుకొని ఆయన్ని కలుస్తాడు. రాజుగారు వచ్చి చూస్తారు, బయట నుంచి అలా చక్కగానే ఉంటుంది కానీ లోపలంతా పూర్ మెటీరియల్ వాడడం, సరైన నైపుణ్యాలు చూపించకపోవడం వల్ల పెద్ద గొప్పగా ఏమి ఉండదు, అది అతని స్థాయిలో అయితే లేదు అది, కానీ ఏదో చెయ్యాలి కాబట్టి మొక్కుబడిగా చేసినట్టుగా చేసేసాడు అంతే. అయిన తర్వాత అది మొత్తానికి మహారాజు దగ్గరికి వెళ్ళి, చేసేసానండి, మరి నాకు సెలవు ఇప్పిస్తే నేను నా కుటుంబంతో వెళ్తాను నేను ఇంకా అంటాడు. మహారాజు చూస్తాడు అన్నమాట బయట నుంచి, ఆయన లోపలికి వెళ్ళి కూడా ఏం చూడ్డు, బయట నుంచి చూస్తే అయితే అంత మొత్తం చేసినట్టే కదా అంటే, చాలా బాగా చేశాను ఏదో చెప్తాడు అతను కూడా. అన్నాక మహారాజు ఏమంటాడంటే,
సరే అని ఆ తాళాలు అతనికి ఇచ్చి నేను నీకు ఇస్తున్న బహుమతి, ఎందుకంటే మా కోసం ఎంతో కష్టపడ్డావు కదా ఇన్ని సంవత్సరాలు, కాబట్టి ఇది నీ కోసమే నేను కట్టించాను, నీకు ఇవ్వడానికి కోసమే నేను ఇంత అద్భుతంగా నీ శక్తితో నువ్వు చేసింది నీకు ఇవ్వాలని చేసినప్పుడు షాక్ అయిపోతాడు అతను. అదేంటి, నేను నాకని తెలిస్తే నేను కొంచెం జాగ్రత్తగా చేసుకునేవాడిని కదా అన్న బాధ, లేకపోతే నా నైపుణ్యాలు నేను ఉపయోగించుకోలేకపోయినా అన్న బాధ, ఏదో ఎవరికో కదా అని ఏదో చేసేసాను కానీ దానికి వెనకాల నా కోసమే అని నేను అనుకోలేదని అన్ని రకాలుగా పైన కింద అయిపోయి మింగలేక కక్కలేక మొత్తాన్ని తాళాలు తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇందులో గనక మనం గమనించినట్లయితే ఈ దీంట్లో ఎప్పుడైనా సరే మన యొక్క శక్తి ఏ స్థాయిలో ఉందో దాన్ని ఉపయోగించి మన స్కిల్స్తో మొత్తం నైపుణ్యాలు చూపిస్తూ మనం ఏదైనా ఒక పని చేయాలి. పూర్తి మనసు పెట్టి, మనస వాచా కర్మేణ అంటే అదే. మనం అది పడిన కష్టం ఎప్పుడప్పుడు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, ఏదో రివార్డ్ రూపంలో వెనక్కి వచ్చి తీరుతుంది. అంతేగాని అది ఎలాగో మనకి సంబంధం లేదు కదా, ఎలాగో వదిలేస్తున్నాం కదా, మనకు అవసరం లేదు కదా అని చేసినప్పుడు, ఇప్పుడు దీంట్లో ఈ కథలో ఏమైంది, అతను అలా అనుకుని చేయబట్టే కదా అది అతనికే మళ్ళీ వెనక్కి గిఫ్ట్లో వచ్చింది. కాబట్టి పూర్తి స్థాయిలో మనసు పెట్టి చేసినప్పుడు ఆ ఫలితం ఎప్పుడూ వృధా పోదు. కాబట్టి మనం ఏ పని చేసినా మనసు పెట్టి చేసినప్పుడు అది చాలా చక్కగా వస్తుంది, అది ఒక మంచి హ్యాబిట్ అవుతుంది, రాను రాను ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం వాయిదా వేసి దానికి సరిగ్గా మనసు పెట్టి చేయకుండా ఉంటే అది కూడా ఒక హ్యాబిట్లో అయిపోయి పూర్ రిజల్ట్స్ వస్తాయి. అంటే ఒక విషయంలో మనం కష్టపడి ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా మనసు పెట్టి చేసినప్పుడు ఆ హ్యాబిట్తో నువ్వు అనుకుంది సాధిస్తావు, మంచి రివార్డ్స్ వస్తాయి నీకు జీవితంలో. మనసు పెట్టి చేసిన దానికి వచ్చే ఫలితం అది కానప్పుడు ఈ రకమైన ఫలితాలు రావడం, జీవితంలో అనుకున్న వాటిల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లేకపోవడం, ఏదో అలా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తి పడిన కృషి ఏదో రూపంలో అతనికి రివార్డ్ రూపంలో వెనక్కి వస్తుంది. కాబట్టి ఎవరికి చేసినా అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, దానివల్ల నీకు లాభం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవన్నీ పక్కన పెట్టి నీ పూర్తి స్థాయి నైపుణ్యాలు అందులో చూపించి కనుక నువ్వు చేసినప్పుడు తప్పనిసరిగా దానికి మంచి రివార్డ్ అనేది ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తుందని తెలుసుకొని దాని ప్రకారం ముందుకెడితే జీవితంలో చాలా సక్సెస్ అనేది వ్యక్తికి అకస్మాత్తుగా ఏదో రూపంలో అనేది లభ్యమవుతుందని, తన స్కిల్స్కి తగిన నైపుణ్యాలకు తగిన విలువ అనేది లభిస్తుందని మనం ఈ యొక్క కథ ద్వారా తెలుసుకోవచ్చు.